అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఈరోజు సీడ్ యాక్సెస్ రోడ్డు మీద వచ్చాము అధ్యక్ష. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులకి ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. చాలా కన్వీనియంట్గా ఉంది. ముందుగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను అడిగిన క్వశ్చన్ ఎప్పుడు కూడా ఇంత షార్ట్ క్వశ్చన్గా ఎప్పుడూ లేదు అధ్యక్ష. కానీ దీంట్లో చాలా మీనింగ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు చెప్పారు ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వటానికి లేదు అని చెప్పి సింపుల్గా చెప్పారు అధ్యక్ష. ఓ జీవో నెంబర్ రాశారు అధ్యక్ష. మనసు ఉంటే ఏదైనా ఉంటుంది అధ్యక్ష. కానీ మన మంత్రివర్యులకి గౌరవ మంత్రివర్యులకి నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈ క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేది నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు, అది వేరే విషయం అధ్యక్ష. కానీ రాష్ట్రంలో సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని చెప్పి అధ్యక్ష, దాంట్లో 4000 మంది కాంట్రాక్టర్స్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్స్ మన పెద్దవాళ్ళే కనపడతారు, కానీ చిన్న కాంట్రాక్టర్స్కి మరి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది ఒక్కటే 4000 మంది రిజిస్టర్డ్ కాంట్రాక్టర్సే కాకుండా 6000 మంది ఎఫిలియేటెడ్ మెంబర్స్ కూడా దాంట్లో ఉన్నారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అధ్యక్ష. దీనికి ఇట్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ యాక్ట్ 431/2019 అధ్యక్ష. ఐఎమ్ రిపీటింగ్ 431/2019. ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన బాడీ అధ్యక్ష. మేము అడిగింది దేని గురించి అధ్యక్ష? కాంట్రాక్టర్స్ అడిగింది ఎంతో దూరం నుంచి వచ్చి చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండటానికి వసతి లేక, ఉండాలనుకుంటే డబ్బులు లేక, పేమెంట్స్ లేక నానా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదైనా స్టేట్ మీరు ఏమైనా బిల్డింగ్ సైట్ ఒక్కటే ఏమన్నా నామినల్ రేట్కి ఇమ్మని చెప్పి ఈ కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. అంతేగాని డబ్బులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇమ్మని చెప్పి డబ్బులు ఏమి ఇమ్మని అడగట్లేదు అధ్యక్ష. దీనికి ఇందాక చెప్పిన మంత్రివర్యులు చెప్పినట్టు స్టేట్ ఆఫీస్కి, ఒక కన్వెన్షన్ సెంటర్స్కి, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వాళ్ళ అకామిడేషన్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇది మాకు రూల్స్ పర్మిట్ చేయవని అంటున్నారు అధ్యక్ష. సరే, దానికి తప్పనిసరిగా దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన కొంచెం ఆలోచించి మిగిలిన కాంట్రాక్టర్స్, ఎంఎస్ఎంఈలో ఉన్న కాంట్రాక్టర్స్ కూడా కొంత చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా ఏమాత్రం డబ్బులు ఖర్చు లేని డబ్బులు ఖర్చు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉండే వ్యవహారం కూడా మంత్రివర్యులు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేంటంటే 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద గుర్తించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతి వాళ్ళకి ఇంజనీర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఈ మొత్తం బిల్డింగ్ నిర్మాణం మొత్తం చేసేది మొత్తం కాంట్రాక్టర్సే కదా అధ్యక్ష. వాళ్ళకి ఒక డే అనేది లేకుండా ఎలాగ అధ్యక్ష? అది డే కనుక 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద ప్రకటించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పుడైతే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ చిన్న కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్ వారి సహాయ సహకారాలతోటి గౌరవ మంత్రివర్యుల్ని పిలిపించి వారికి సన్మానం చేసి కాంట్రాక్టర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తెలపడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా నిష్ణాతులైన ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వారిని కూడా తీసుకొచ్చి ఆ రోజు సన్మానం చేసి ఆ రోజు వారి దగ్గర నుంచి లెక్చర్స్ వినిపించి కాంట్రాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ ఏ విధంగా చేయాలో అని చెప్పి సెమినార్స్ పెట్టడం ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ విధమైన కోరిక, ఇది చిన్న కోరిక అధ్యక్ష, ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అధ్యక్ష. ప్రతిదానికి ఒక్క నిమిషం అధ్యక్ష, చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఉంది, అన్నింటికి బోల్డ్ డీలు ఉన్నాయి అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్స్ మాత్రం లేదు అధ్యక్ష. దయచేసి ఇదొక్కటే అయిపోయింది అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా అధ్యక్ష, ఈ కాంట్రాక్టర్స్ పాపం చిన్న వాళ్ళు అధ్యక్ష. ఇదివరకు జీవో నెంబర్ 35 ఉండేది, జీవో 94 ఉండేది అధ్యక్ష. అప్పుడు ఏదైతే పాత ప్రభుత్వం అధ్యక్ష జీవో 35, 94 ఇద్దరిని 2 జీవోల్ని తీసేసి జీవో 62 అని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ జీవో 62 ఏంటంటే కేవలం బిల్డింగ్ కాంట్రాక్టర్స్కి ఏమాత్రం ఉపయోగం లేనటువంటి జీవో అధ్యక్ష. అందుకు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ అధ్యక్ష 29/5/2025 నాడు బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ మీట్ అయ్యి ఇది రెండింటిని కలిపి ఇంకొక కొత్త జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది, జీవో 62 పనికిరాదని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది సంవత్సరం కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష, సంవత్సరం 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. అది ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అక్కడే ఉంది అధ్యక్ష. ఏమాత్రం మూమెంట్ లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొకటి జీవీఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. జీవీఎంసీ ఎలక్షన్స్ విశాఖపట్నంలో ఎలక్షన్స్ వస్తున్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం అందే ఈసారి జీవీఎంసీ మేయర్గా ఉంటారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వము అట్లాగే కార్పొరేటర్స్ కూడా అత్యంత అధికమైన మెంబర్స్ తోటి ఈసారి జీవీఎంసీ పైన
కూటమి ఫ్లాగ్స్ రెపరెపలాడుతాయని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష చిన్న రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష 28 నవంబర్ 2025 తర్వాత పేమెంట్ బిల్స్ లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఆ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ ఇస్తే 9 నెలలు అయిపోయింది అధ్యక్ష. 9 నెలలు అయితే ఎంత ఇబ్బంది ఉంది. ఈ ఎలక్షన్స్ మనం ఎలాగ వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు 25/11/2024 ఇచ్చిన డైరెక్షన్ బట్టి యాక్చువల్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసాం అధ్యక్ష. ఇందులో రూల్స్ వచ్చేకే 6 మోడల్స్ చేసాము. అదేవిధంగా రెగ్యులేషన్స్ కూడా ఒక 5 మోడల్స్ చేసాం అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని యాక్చువల్గా ల్యాండ్స్ అలాట్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే బిల్స్ అన్నారు, బిల్స్ కూడా గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,000 కోట్ల దాకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ చూసుకొని దాదాపు మెజారిటీ బిల్స్ పే చేశారు అధ్యక్ష. మిగతా బిల్స్ కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడిగితే వీలైనంత తొందరలో చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వారు కూడా ఫీజిబిలిటీ తీసుకొని ఆ బ్యాలెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ 1604 అండి, ఇంధన శాఖ మంత్రి గారు. స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం భూసేకరణలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు సార్. రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్న ఉత్పన్నం కాదు సార్. మోహన్ రావు గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి అనుబంధ ప్రశ్నలకు 2-3 సభ ద్వారా వారు డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ టవర్స్ ఎరెక్షన్కి కోసం భూసేకరణ చేసేటప్పుడు అధ్యక్ష, రైతులు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో చాలా ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఉన్నటువంటి జీవోని 2017లో నాటికి అధ్యక్ష ఒక టవర్ని నిర్మించేటప్పుడు ఆ టవర్ పరిధిలో అధ్యక్ష ఏదైతే 4 కాలమ్స్ ఉంటాయో ఆ 4 కాలమ్స్ని 4x4 మీటర్స్ 4 మీటర్స్ బై 4 మీటర్స్ ఆ రైతుకి గవర్నమెంట్ వాల్యూలో ఆ మార్కెట్ వాల్యూలో 10% మాత్రమే చెల్లిస్తున్నారు, 100% చెల్లిస్తున్నారు అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఈ రో అంటే దీన్ని టవర్ బేస్ కాంపన్సేషన్ అంటారు అధ్యక్ష. అలాగే రో కారిడార్ కాంపన్సేషన్కి వచ్చేటప్పటికి 10% మాత్రమే, అంటే ఏదైతే లైన్లు పోతాయో ఆ కింద భాగంలో 10% మాత్రమే ల్యాండ్ కాస్ట్లో తీసుకుంటున్నారు అధ్యక్ష. వాస్తవంగా అధ్యక్ష టవర్స్ లైన్స్ వేసేటప్పుడు దాని కింద రైతులు ఎటువంటి టోప్స్ కానీ ట్రీస్ కానీ పెంచడానికి హక్కు లేదు అధ్యక్ష. అలానే అట్ ది సేమ్ టైం గౌరవ మంత్రి గారికి నేను వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఏదైతే టవర్ కారిడార్ ఉన్నాయో ఎయిదర్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ కూడా ఎన్ని మీటర్ల వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు అనేది ఒకసారి ఈ సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి గౌరవ మంత్రి గారు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అయితే రీసెంట్లీ వాట్ ఐ కేమ్ టు నో దట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధ్యక్ష ఈ 10% ఏదైతే 100% ఉండేటటువంటిది టవర్ బేస్ కాంపన్సేషన్ 200% చేశారు అధ్యక్ష. అలాగే 10% ఉండేటటువంటిది 30% ఆఫ్ ది ల్యాండ్ వాల్యూ అని చెప్పి చేశారు అధ్యక్ష. కానీ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఎన్ని మీటర్ల వరకు చేయనప్పుడు మనం అనుమతించినప్పుడు మీరు ఎంటైర్ ల్యాండర్ కాంపన్సేషన్ పే చేయకుండా 30% అని అంటే మరి ల్యాండ్ ఓనర్స్ నష్టపోతూ ఉన్నారు కదా అధ్యక్ష. 2013 యాక్ట్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇది గౌరవ మంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు.
రవి గారు అడిగిన ప్రశ్నకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు సమస్యల్ని గుర్తించాం సార్. దీనివల్ల ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానాన్ని అనుసరించకపోవటం వల్ల చాలా చోట్ల సబ్స్టేషన్స్ నిర్మాణం, లైన్స్ నిర్మాణం కూడా పూర్తిగా నిలిచిపోయి డిమాండ్ తగ్గ కరెంటును కూడా ఉత్పత్తి చేసిన తర్వాత ట్రాన్స్మిషన్ చేయలేక చాలా చోట్ల ఇబ్బంది పడినప్పుడు రైతులందరినీ కూడా పిలిపించి మాట్లాడితే ఈ విధానం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో 100% ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం. మనం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా మనం తీసుకొని 100కు 100% నష్టపరిహారం ఇస్తున్నాము. దాంతోపాటు టవరు కొలతలతో పాటు ఇంకో మీటర్ అదనంగా కూడా చుట్టూ కొలత వదిలేస్తున్నాం సార్. ఇప్పుడు అంటే అట్లనే ROW లైన్స్ ఏదైతే పాస్ అవుతున్నాయో దాని కింద గతంలో విలేజ్లో అయితే 15% ఇచ్చేవాళ్ళు, మున్సిపాలిటీలో అయితే 15% ఇచ్చేవాళ్ళు, మెట్రో సిటీస్లో అయితే 30% ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం 30% కింద, మున్సిపాలిటీలో 45%, అట్లానే మెట్రో సిటీస్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కనుక 60% పైన ఇస్తా ఉన్నాం. రైతులతోటి డిస్కస్ చేసి ఎక్కడ కూడా రైతులకు నష్టం జరగకూడదు, మన టవర్ల నిర్మాణం జరగాలి, మన పనులు జరగాలి, దాంతోపాటు రైతులు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది జరగకూడదు అనే దానికోసం ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాం సార్. దీంతో పాటు మన రైతులు కూడా ఈ విధంగా పాంప్లెట్ వేసేసి ఎక్కడైతే టవర్ల నిర్మాణం చేస్తున్నామో, ఎక్కడైతే చేస్తున్నామో సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా టీవీల ద్వారా కానీ ఈ విధంగా ప్రచారం చేసి రైతులకు నష్టం జరగకూడదని కూడా చేయడం జరిగింది సార్. ఇందాక అడిగినట్లు మనం 132 kV లైన్స్ వచ్చేతలకి 3.5 సెంట్లు మనకు అవసరం ఉంటుంది సార్. దానికి అదనంగా మళ్ళీ 1.22 సెంట్లు మనం అదనంగా తీసుకొని 4.22 సెంట్లకి మనం టవర్ నిర్మాణం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం. ఇట్లా 220 kV అయితే 6.73 సెంట్లకి ఇస్తున్నాం అదనంగా తీసుకొని. 5.5 సెంట్లు 5.20 సెంట్లు మనకు అవసరం అయితే అదనంగా మళ్ళీ 1.53 సెంట్లు తీసుకొని 6.73 సెంట్లకి మనం నష్టపరిహారం ఇస్తున్నాం. 400 kV అయితే 9.88 సెంట్లు అయితే అదనంగా 2.8 సెంట్లకి అదనంగా తీసుకొని మళ్ళీ 11.96 సెంట్లకి మనం చెల్లిస్తా ఉన్నాం సార్. అట్లా ప్రతి దానికి కూడా రైతులతో కూర్చొని మనం ఎక్కడ కూడా రైతులకి నష్టం జరగకుండా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున టవర్స్ నిర్మాణం కానీ సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ ఈ ప్రభుత్వం చేపడుతుంది. ఇది చేపట్టేటప్పుడు రైతుల సహాయ సహకారాలు మనకు అవసరం కాబట్టి వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తా ఉన్నాం. ఏదైనా ప్రత్యేకమైన ఇబ్బంది వచ్చి మార్కెట్ వాల్యూకి, రిజిస్ట్రేషన్ వాల్యూకి, మార్కెట్ ఉన్న వాల్యూకి విపరీతంగా చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంటే కలెక్టర్లని, అదేవిధంగా రైతుల్ని, దాంతోపాటు ట్రాన్స్కో అధికారులను కూర్చోబెట్టి అక్రాస్ ద టేబుల్ వాళ్ళకున్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్తో పాటు ఇబ్బంది కనుక ఉంటే కనుక వాళ్ళకి అదనంగా మనం నష్టపరిహారం ఇస్తున్నాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొత్తం భూసేకరణ చేయొచ్చు కదా అన్నారు. మొత్తం భూసేకరణ చేయాలంటే అది సాధ్యపడేది కాదు సార్. రైతులకి నష్టం లేకుండా ఎక్కడైతే టవర్స్ పోతున్నాయో, ఎక్కడైతే లైన్స్ పోతున్నాయో వాటికి ఏ విధమైన రైతుకు నష్టం లేకుండా చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 1740 సభ్యులు రానందున ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసి కోరుతామండి. నెక్స్ట్ క్వశ్చన్ 1587 ఆర్థిక శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. రామాంజనేయులు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. అయితే అధ్యక్ష, మనకు 16th ఫైనాన్స్ ఇటీవలే అంటే 2026 సంవత్సరం నుంచి 31 వరకు ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్లు ఒకసారి చూసినప్పుడు రాష్ట్రాలకి గతంలో 15th ఫైనాన్స్లో ఇచ్చినటువంటి 17 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి స్పెషల్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్, అది మన రాష్ట్రానికి 36,394 కోట్లు 15th ఫైనాన్స్ ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ముందుగానే దాన్ని లాగేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టిన మాట పక్కన పెడితే అది ఈ 16th ఫైనాన్స్ పూర్తిగా రద్దు చేసింది అధ్యక్ష. తద్వారా మన రాష్ట్రానికి నిధుల యొక్క కొరత అనేటువంటిది ఏర్పడుతుందన్నది నా ఆలోచన అధ్యక్ష.
అట్లాగే సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ కు సంబంధించి గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి 90:10 అంటే మనం 10% పే చేస్తే ఆ పథకం దాదాపు 8,000 నుంచి 9,000 కోట్ల రూపాయలు నడిచేది. అయితే ఇప్పుడు 16th ఫైనాన్స్ లో మరి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ పథకంలో అది 40% చేయడం వల్ల తద్వారా కూడా మనకు ఒక 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక భారం పడుతుంది అధ్యక్ష. అయితే వెరసి ఈ 2 పథకాల్లోనే మనకు దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మన మీద భారం పడినప్పటికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్, పనితనం, ఆయన కేంద్రంతో జరుపుతున్నటువంటి సన్నిహితం, ఇవన్నిటినీ ఎందుకంటే భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిని, విభజిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచాలని అనునిత్యం శ్రమిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మనకు ఈ 2 ఏవైతే నష్టాలు జరిగాయని అనుకుంటున్నామో దాన్ని భర్తీ చేయడానికి అమరావతికి నిధులు ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా 1,128 కోట్లు కానీ, అదేవిధంగా జపాన్ అంతర్జాతీయ సంస్థ ద్వారా ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్కి 432 కోట్లు తీసుకొచ్చే విషయంలో కానీ, పన్నులు షేరింగ్ లో కూడా మనకు డివిడెండ్, డెమోగ్రఫిక్ డివిడెండ్ 4.1 ఉన్నప్పటికీ 4.2గా తీసుకురావడం వల్ల అదనంగా మనకు 64,362 కోట్లు రావడం కానీ, మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్ళతో చూస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి విజన్ లో భాగంగా కేంద్రం ఇచ్చినటువంటి 1,85,000 కోట్ల రూపాయల మూలధన కార్పస్ ఏదైతే ఉందో అది 50 సంవత్సరాల వరకు వడ్డీ లేనటువంటిది కాబట్టి దాన్ని కూడా మనం పొందే విషయంలో వెసులుబాటు కల్పించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఒకే విషయం, మనకు ఈ 16th ఫైనాన్స్ ఇచ్చినటువంటి దాంట్లో మనకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మనకు లోకల్ బాడీస్ కి అంటే పంచాయతీలకు కానీ అర్బన్ బాడీస్ కి కానీ బేసిక్ గ్రాంట్ 23,030 కోట్లుంటే దాంట్లో పర్ఫార్మెన్స్ గ్రాంట్ ఈసారి 20% చేయడం వల్ల 5,759 కోట్లు ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ సభ్యులందరినీ కోరుతున్నది ఏంటంటే పంచాయతీల్లో వాళ్ళు చెప్పినటువంటి పారామీటర్లు మనం పూర్తి చేసుకోగలిగితే ఆ 5,759 కోట్లు ఇటు అర్బన్ ఇటు పంచాయతీల్లో మనకు అదనంగా నిధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండవది అధ్యక్ష, స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ కింద 56,100 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి దాని నుంచి పొందాలంటే అర్బన్ బాడీస్ లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టాన్ని కానీ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే తద్వారా కూడా అదనపు నిధులు తెప్పించుకోవడానికి అవకాశం ఉందని అర్బన్ బాడీ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష, ఇందులో ముఖ్యంగా ఇది మిలీనియం సిటీలకే వర్తిస్తుంది అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, ఇది మిలీనియం సిటీలకు మాత్రమే వర్తిస్తుంది అధ్యక్ష. ఇప్పటికి దేశంలో 22 మాత్రమే మిలీనియం సిటీలు ఉన్నాయి. అయితే మా గుంటూరు మహానగరం మిలీనియం సిటీకి అంచుల్లో ఉంది కాబట్టి దాంట్లో 11 గ్రామాలు విలీనానికి ఆల్రెడీ ప్రతిపాదనలు ఇచ్చినాయి. కాబట్టి దాన్ని తీసుకున్నట్లయితే ఎంటైర్ దేశంలో 3 మిలీనియం సిటీలు ఉన్నటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గడుస్తుందని నేను మనవి చేసుకుంటూ ఈ 56,100 కోట్లు కూడా మనం పొందడానికి అవకాశం ఉంది. అట్లాగే అధ్యక్ష, అర్బనైజేషన్ ప్రీమియం కింద 10,000 కోట్లు ఉంది. అది లాస్ట్ పాయింట్ అధ్యక్ష. ఈ 10,000 కోట్లు పొందాలంటే అధ్యక్ష మన పట్టణాలకు ప్రాంతంలో పక్కనున్నటువంటి గ్రామాలను మెర్జీ చేసుకోగలిగితే, ఎందుకంటే ఇప్పుడు సారు మా ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఫ్రీగా చేయడం వల్ల మొబిలిటీ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి ఉపాధి కోసం వెళ్తున్నటువంటిది ఫ్రీ అయింది. కాబట్టి అదే విధంగా డీసెంట్రలైజ్డ్ పథకంలో ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచనతో ఉంది. కాబట్టి దీనికి ఒక పాలసీ తీసుకొని వస్తే ఈ 10,000 కోట్లలో కూడా మన వాటా పొందొచ్చని మనం చేసుకుంటూ చివరిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉందండి మినిస్టర్ స్టాండ్ లక్ష్మీ ఉన్నారు. మినిస్టర్ గారు లేచిన తర్వాత మీరు కూర్చోవాలి సార్, అది సాంప్రదాయం. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యుడు చివరిగా ప్రశ్న అడగడం మర్చిపోయారు అధ్యక్ష. బాగా ప్రిపేర్ అయ్యారు అధ్యక్ష. ఆర్థిక శాఖకు అనేక సలహాలు సూచనలు ఇచ్చారు. దే ఆర్ వెల్ రిసీవ్డ్ అధ్యక్ష. కాకపోతే ఆయన ప్రశ్నలో స్పష్టత లేకపోవడం మూలనే లేదండి అని సమాధానం చెప్పాము అధ్యక్ష. స్పెసిఫిక్గా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు అని ఉంటే తప్పకుండా ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశం మొత్తం మీద కూడా 16th ఫైనాన్స్ కమిషన్
రికమెండేషన్స్ చేసినప్పుడు రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాకపోవడం మూలాన మనకు కొద్ది మేరకు కాదు అధ్యక్ష, ఒక 32 వేల కోట్ల నుంచి 38 వేల కోట్ల వరకు మనకు రావాల్సినటువంటిది రాలేదు అనేటువంటిది అనిపిస్తుంది అధ్యక్ష. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకి 16th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష, కేంద్రానికి సంబంధం లేదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ని ఆ రకంగా చూడడం మూలన జరిగింది అధ్యక్ష. గతంలో ఏం జరిగింది అనేది చూస్తే సభ్యులు చెప్పినట్టుగా 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ 2 సంవత్సరాలకి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా, అంటే 24, 25, 25, 26కి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా గత ప్రభుత్వం ముందే వాడేయడం మూలన ఈ 2 సంవత్సరాలు కూడా మనకు ఆ సహాయం అందకుండా మన కష్టార్జితం మీద మనం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళని గతంతో పోల్చి చూస్తే అధ్యక్ష 2 రకాల అడ్వాంటేజ్ అధ్యక్ష. 14-19లో ఉన్నప్పుడు అధికారంలో ఆ రోజు మనం ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ 16,000 కోట్లు కావాలన్నామో అందులో మిగిలిపోయినటువంటి 10,000 కోట్లు, ఈ 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కలిపి గత ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరింది అధ్యక్ష. మనకు ఈరోజు ఆ 50,000 కోట్ల రూపాయలు అందుబాటులో లేకుండా పోయినటువంటి పరిస్థితి అయితే వాస్తవం అధ్యక్ష. అయితే కేంద్రం ఆ మేరకు డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓటేసినటువంటి ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేస్తా ఉన్నామో అధ్యక్ష, అమరావతిలో ఒక 15,000 కోట్ల రూపాయలు, పోలవరం ప్రాజెక్టుకి ఒక 12,157 కోట్ల రూపాయలు, శాసకీయ అధ్యక్ష ఇది ప్రత్యేకంగా మనం వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టడం మూలన అదనపు నిధులు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాలకు సరిపడా లోన్ రీపేమెంట్ ఇచ్చారు అధ్యక్ష. దీనికి ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. 50 సంవత్సరాల తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అయ్యేటువంటి ఈ స్కీమ్ని మనం భారీగా సద్వినియోగం చేసుకోవడం మూలన 24-25లో 7,900 కోట్లు డ్రా చేయగలిగాం అధ్యక్ష. 25-26లో మనం 8,289 కోట్లు డ్రా చేశాం అధ్యక్ష. ఇప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో 3,428 కోట్లు కేంద్రం నుంచి మనము సహాయాన్ని పొందగలిగాం అధ్యక్ష. మరి అట్లనే ఇప్పుడు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద మనం ఒక 30,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్ల రూపాయలు, మొత్తం 40,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదిస్తే ఆ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రం పెట్టాల్సినటువంటి వాటాను కూడా కేంద్రమే భరించేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు అధ్యక్ష. దానికి సూత్రప్రాయంగా చర్చల్లో వాళ్ళు ఆమోదం తెలిపారు అధ్యక్ష. అయితే అధికారికంగా ఇంకా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లానే విశాఖపట్నం ఎకనామిక్ జోన్ మీద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికని నీతి ఆయోగ్ చేత ప్రిపేర్ చేయించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 49 విభిన్న ప్రాజెక్టులు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వరకు ఒక 8 లక్షల కోట్ల రూపాయలతో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడులు కలిపి వచ్చేలాగా విశాఖ ఎకనామిక్ రీజన్ అధ్యక్ష దాన్ని ప్రతిపాదన రెడీ చేయడం జరిగింది. అట్లానే అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజన్స్ కూడా మనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేంద్రం నుంచి మనం ఒక 4,000 కోట్ల రూపాయలని సంపాదించుకోగలిగాం అధ్యక్ష. మరి అట్లానే మనం అందరం చూసాం అధ్యక్ష, విశాఖ ఉక్కు మీద ఏదైతే RINL ఉందో దాంట్లో ఇన్వెస్ట్ దాదాపు 10,300 కోట్ల రూపాయలని అదనంగా ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు చూపినటువంటి చొరవ. మరి ఆ రోజు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రజలకు ఏ మాటలనైతే నిలబెట్టారో అది ప్రతి అంశంలోనూ నిలుపుకునే దానికోసం ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో బెనిఫిట్ అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. మరి అట్లానే మనం తీసుకున్నటువంటి రుణాల్ని గత ప్రభుత్వం 13.5% దాకా రుణాల్ని తీసుకున్నారు అధ్యక్ష. దాన్ని తగ్గించడం కోసం ప్రత్యేకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు బ్యాంకింగ్ సెక్టర్లో మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ సపోర్ట్ చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన RFC, PFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్తో వారే స్వయంగా మాట్లాడి కూడా ఆర్థిక శాఖ తరఫున మాకు ఆ వడ్డీ భారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే సంవత్సరానికి ఈరోజు 1,100 కోట్ల రూపాయలని యాన్యువల్ సేవింగ్స్ చేసే దిశగా మనం తయారవుతున్నాం అధ్యక్ష. టోటల్ లోన్ పీరియడ్ తీసుకుంటే ఒక 8,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకునే రకంగా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. ఇక అదనంగా చూస్తే మనం పూర్వోదయ స్కీమ్ కోసం వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. గైడ్ లైన్స్ వస్తే ఏ రకంగా బెనిఫిట్ తీసుకోవాలి అనేటువంటిది. మరి అట్లానే సెంట్రలైజ్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళు 85 స్కీమ్స్ను ఆపేస్తే మనం దాదాపు అన్నింటినీ రివైవ్ చేసి ఈ 2.5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలని మనం స్పెండ్ చేయగలిగాం అధ్యక్ష. మరిక ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావచ్చు, ఇవన్నింటితోనూ కూడా కేంద్రం మనకు డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉన్నటువంటి ప్రజలు పెట్టినటువంటి నమ్మకానికి ఎక్కడా కూడా వమ్ము కానియకుండా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆర్థిక ఇబ్బందులు లేవని మాత్రం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని నుంచి కోలుకోవడానికి ఖచ్చితంగా ఇంకా సుదీర్ఘకాలం పడుతుంది అన్నటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఎందుకనంటే మనం బడ్జెట్లోనే చెప్పినట్టుగానే రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది గతంలో మనం 25-26లో 48,000 crores వరకు చూపించాం అధ్యక్ష. డెఫినెట్గా ఎందుకనంటే ఒకవైపు అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వార్ ఎఫెక్ట్ వలన వస్తున్నటువంటి ప్రభావాలు, ఇవన్నింటి కూడా దేశంలో ఉన్న ప్రాంతంగా ఎకానమీ మీద పడుతున్నటువంటి పరిస్థితులు కొంత కనపడుతున్నాయి. మనం రెవెన్యూ రిసోర్సెస్ని గణనీయంగా పెంచుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, లీకేజ్ అనేటువంటిది లేకుండా, టెక్నాలజీని సరైనటువంటి మోతాదులో సరైనటువంటి పద్ధతుల్లో వినియోగించుకుంటూ రెవెన్యూ రిసోర్సెస్ని పెంచుకోగలిగాం. ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ఎకానమీని జిఎస్డిపి పెరిగితే తప్ప మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగదని ప్రతి రంగంలోనూ కూడా అదనంగా మనకి ఎకనామిక్ యాక్టివిటీ పెంచడం వలన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతున్నా కానీ మనకు ఆశించినంత మేరకు పెరగడం లేదు. డెఫినెట్గా ఈ ఇయర్ కూడా లోటు బడ్జెట్లోనే మనం కొనసాగుతున్నాం. కేంద్రం నుంచి ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి రూపాయిని కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి రూపాయిని కూడా మనం బాధ్యతాయుతంగా కూడా ఖర్చు పెడుతున్నాం. ప్రతి దగ్గర కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ అనేటువంటి తీసుకుని ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక గాడిన పెట్టగలుగుతున్నాం అన్నటువంటిది ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి, జనవరి శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి. కేసినపల్లి స్కీమ్ను 6 తీర ప్రాంత గ్రామాల్లో 2,686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేకు ప్రతిపాదించారు. మూడవ ప్రశ్నకు సమాధానం కేసినపల్లి పథకానికి సంబంధించిన అంచనాల తయారీ ప్రక్రియలో ఉన్నది అధ్యక్ష. గౌరవ సభ్యులు వరప్రసాద్ గారు. నమస్కారం సార్. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గం ఇది తీర ప్రాంత గ్రామాలు ఎక్కువ సార్ ఇక్కడ. అలాగే ఇది బాగా పల్లపు ప్రాంతం సార్. 2 గోదావరిలు, ఒక పక్క పైనతే ఇంకో పక్క వశిష్ట గోదావరి కూడా రాజోల్ నియోజకవర్గం నుంచే పారుతుంది సార్. అలాగే ఒక ప్రక్క పూర్తిగా సముద్రం ఉంటుంది. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ నెట్వర్క్ సరిగా ఉండాలి. మెయింటెనెన్స్ లేకపోవటం గత 2-3 దశాబ్దాలుగా సరైన మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ లేకపోవటం వల్ల ఇక్కడ ఉప్పు నీరు సముద్రంలోంచి గ్రామాల్లోకి వచ్చేటు మొత్తం 60 గ్రామాలు కూడా పూర్తిగా ఉప్పు నీటిమయమైపోవటం జరిగేది సార్. ఇక్కడ వాటరు తర్వాత మట్టి అనాలిసిస్ చేసినట్టయితే అసలు ఇక్కడ చెట్లు కూడా మొలవు, నీరు ఇక్కడ వాడుకోవటానికి కూడా వీలు కాని పరిస్థితికి ఏర్పడింది సార్. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే ఈ శంకరగుప్తం ఏరియాని మంత్రివర్యులు పర్యటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించిన తర్వాత సుమారు 21 కోట్లు శాంక్షన్ కావటం, ఈ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ని ఉడికి తీయటం, గట్లేయటం కూడా జరుగుతూ ఉంది సార్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి సార్, డ్రైనేజ్తో పాటు కెనాల్ ఫార్మేషన్ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ 6 గ్రామాల్లో అసలు కెనాల్ ఫార్మేషన్ లేదు. అంటే డ్రైనేజ్తో పాటు ఈ సాగునీరు కూడా పారినట్టయితే ఈ ఏరియాలో కొంతవరకు ఇమీడియట్ రెస్టోరేషన్ జరుగుతుంది సార్. లేకపోతే చెట్లుండు, పంటలు పండట్లేదు, డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ కెనాల్ సిస్టమ్ని ఇమీడియట్గా ఇంప్రూవ్ చేయాలని, అలాగే ఇప్పటికే చాలా మటుకు గత 60 yearsగా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 2015లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 6 దశాబ్దాలుగా
ఈ కెనాల్ ఇలాగే సాగుతూ ఉంది సార్. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించి వెంటనే కెనాల్ మాకు కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ గౌరవ సభ్యులు అడిగినట్లుగా గోడపల్లిపాలెం, కేసనపల్లి, పడమటిపాలెం, తూర్పుపాలెం, గొల్లపాలెం ఇవన్నీ కూడా కొబ్బరి ఆధారితమైనటువంటి గ్రామాల అధ్యక్ష. అయితే ఈ గ్రామాలకి ఈ 22.5 కిలోమీటర్ ఉన్నటువంటి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా ఉప్పు నీరు ఈ గ్రామాల మీదకి చొచ్చుకు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి పంట ప్రధానంగా దెబ్బతిన్నటువంటి వాస్తవం అధ్యక్ష. అందుచేతనే ఈ యొక్క ఉప్పు నీరు ఏదైతే చొచ్చుకు వస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ వాటర్ కూడా ఈ గ్రామాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ చింతలపల్లి మెయిన్ కాలువ నుంచి ఈ 6 గ్రామాలకి కూడా 2686 ఎకరాలు ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడానికి 4 ప్రతిపాదనలు అయితే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 1 పడమటిపాలెం కాలువ 4.7 కిలోమీటర్లు, 2 గోడపల్లి నెంబర్ 2 ఈస్టర్న్ కెనాలు 7.7 కిలోమీటర్లు, 3 కేసనపల్లి నెంబర్ 1 కాలువ 1.4 కిలోమీటరు, 4 కేసనపల్లి నెంబర్ 2 కాలువ 0.9 కిలోమీటర్లు. ఈ 4 ప్రతిపాదనలు కూడా మనం అమల్లో తీసుకురావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కు సంబంధించి 29.8 ఎకరాలు, ఎర్త్ వర్క్కు సంబంధించి 14.8 కిలోమీటర్లు, అదేవిధంగా 8 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్, 2 సైఫన్స్, 5 హెడ్ స్లూయస్, 4 టైల్ డ్యామ్స్, 5 క్రాస్ డ్రైనేజెస్, 7 రెగ్యులేటర్స్, 139 డైరెక్ట్ పైపులు, వీటన్నిటికీ కూడా ఒక 50 కోట్ల రూపాయలతోటి అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని మరి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించిన తర్వాత మరి యొక్క పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క వ్యవస్థలో కొబ్బరి చెట్లు కానీ అక్కడ ఉండేటువంటి పంటలు ఏవైతే దెబ్బతింటున్నాయో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ యొక్క శాఖ దృష్టిలో పెట్టడం, నేను కూడా స్వయంగా ఆ ప్రాంతం అంతటి కూడా 2 సార్లు పరిశీలించి ఆ యొక్క కాలువ వ్యవస్థ పనిచేసేంత వరకు కూడా వెయిట్ చేయకుండా వెంటనే ఏదైతే యొక్క శంకరగుప్తం డ్రైన్కి సంబంధించి 8.5 to 16.5 కిలోమీటర్ రెడ్జింగ్ నిమిత్తం, అదేవిధంగా 0 నుంచి 14.5 కిలోమీటర్లు డీసిల్టింగ్ చేసి గట్లో బలోపేతం నిమిత్తం 21 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాం. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పుడు 25% వరకు కంప్లీట్ అయిన అధ్యక్ష. ఈ సీజన్ 2027 మే నెల కల్లా ఈ పనులు పూర్తి చేసి కొంతమేర నష్టాన్ని తగ్గించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ రోజు 2018లో కొత్త పనులు జరిగాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మళ్ళీ ఈ రోజు 2025లోనే పనులు జరుగుతున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 36 ప్రాజెక్టులు ఇరిగేషన్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదైతే తీసుకున్నారో ఆ 36 ప్రాజెక్టుల ఇరిగేషన్ క్యాలెండర్లో ఈ యొక్క డెల్టా సంబంధించినటువంటి మోడరేషన్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి ఆ డెల్టా మోడరేషన్ డిపిఆర్లో కూడా గౌరవ సభ్యులు అడిగినటువంటి సమస్యలను కూడా ఆ డిపిఆర్లు ఇంక్లూడ్ చేసి శాశ్వత పరిష్కారం ఈ గోదావరి డెల్టాకు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి, క్వశ్చన్ అవర్ ముగిసింది. గౌరవ సభాపతి నా ప్రశ్న ఏంటంటే, ఈ క్రింద సభ్యులను ప్యానల్ స్పీకర్ చైర్పర్సన్స్గా నామినేట్ చేస్తున్నాము. మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజు రెడ్డి గారు, శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, శ్రీమతి కోల రజితకుమారి గారు, దాసరి సుధ గారు, విష్ణుకుమార్ రాజు గారు. అదేవిధంగా ఎజెండాలో పేర్కొన్న పత్రాలు సభ సంస్థలు ఇచ్చినట్టుగా భావించాలని సభ్యులందరినీ కోరుతున్నాము. ఇప్పుడు 1/2 అవర్ టీ బ్రేక్గా ప్రకటిస్తున్నాము.